హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పచ్చిమిర్చి టమాటా పచ్చడికి కావాల్సినవి ఏంటంటే సరిపోయే అన్ని టమాటాలను పండు టమాటాలు తీసుకోవాలి. వీటిని ముక్కలు కట్ చేసి పెట్టుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా ఒక 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు కొత్తిమీర పుదీనా కలిపి తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ముక్కలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వీటిని వేపుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఈ విధంగా వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలను వేసుకుందాం. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిటికెడు పసుపు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు టమాటా ముక్కలను ఈ ప్యాన్లో వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. టమాటాలను మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. అలా అయితేనే చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటాలని మూత పెట్టి కవర్ చేస్తూ లో ఫ్లేమ్లో ఒక 8 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి, టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చాలా చక్కగా ఉడికిపోతున్నాయి కదా. చూడండి, ఆల్మోస్ట్ టమాటా అనేది ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కలిపి ఇందులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ టమాటా చట్నీ అనేది కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు వీటిని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకుందాం. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఈ పోపులోకి వేసేసుకుందాం. పోపులోకి వేసుకున్న తర్వాత ఈ విధంగా పోపు అంతా పచ్చడికి పట్టేలా పూర్తిగా కలుపుకోవాలి. అంతేనండి, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.